హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి మనందరికీ తెలిసే ఉంటుంది. దోమల బ్యాట్ అంటారు, మస్కిటో స్వాటర్ అంటారు, మస్కిటో బ్యాట్ అంటారు. ఈ మస్కిటో బ్యాట్ గురించి చూసుకుంటే మస్కిటో బ్యాట్కి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఈ మస్కిటో బ్యాట్కి ఒక చార్జర్, ఒక టార్చ్ లైట్ లాగా మనకు లైటింగ్ లాంటివి కనిపిస్తూ ఉంటుంది. దీని గురించి చూసుకుంటే దీని మెయిన్గా చూసుకుంటే ఇది రీఛార్జబుల్గా దీని టైప్ చూసుకుంటే 4 వాల్ట్ 600 mAh హై క్వాలిటీ రీఛార్జబుల్. ఇది 600 టైమ్స్ ఇది రీసైకిల్గా ఇది ఛార్జ్ అవ్వగలుగుతుంది. అంతేకాకుండా దీని గురించి చెప్పాలంటే బ్యాటరీలో యూజ్ చేసే సర్క్యూట్ ఉంటుందిగా, దాని ట్వైస్ స్పీడ్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే దాని సర్క్యూట్ అవుట్పుట్ డిశ్చార్జ్ మొత్తం వచ్చేసి 2500 వోల్ట్స్ ఉంటుంది. ఇది మనకు అవుట్పుట్గా మస్కిటోని చంపడానికి యూజ్ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ షాక్ ప్రూఫ్. ఎలా అంటే దీనితోటి ఎలక్ట్రిక్ షాక్ ప్రూఫ్ అని ఎలా చెప్పాలంటే ఇది మస్కిటోని జాలీలాగా ఉంటుందిగా, దాని వరకు మొత్తం ప్రొటెక్టెడ్గా ఉంటుంది. అంతవరకు దాంట్లో సక్ అయ్యే విధంగా దోమలు అందులోకి పడే విధంగా ఈ విధంగా దీన్ని డిజైన్ చేశారు. దీన్ని మనం చూసుకుంటే దీంట్లో లీక్ ప్రూఫ్ నెట్ అంటే 3 లేయర్స్ ఉన్నాయి. ఇందులో ఈ 3 లేయర్స్లో మనకు ఈ దోమలు కానీ పురుగులు కానీ ఇందులో ఇరికి చచ్చిపోతాయి. తర్వాత చూసుకుంటే దీని యొక్క డైరెక్షన్ చూసుకుంటే దీన్ని ఛార్జింగ్ అనేది ఆల్టర్నేట్ కరెంటు 100 నుంచి 240 వోల్ట్స్ 50 ఎట్టేజ్ పవర్ సోర్స్ ఉండాలి. దీన్ని యూజ్ చేసేటప్పుడు 18-15 అవర్స్ వరకు బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేటట్టు ఉందో లేదో చూసుకోవాలి. ఇది 600 టైమ్స్ రీఛార్జబుల్గా ఉంటుంది. 600 సార్లు రీఛార్జబుల్గా ఇది పవర్గా ఉంటుంది. అంతేకాకుండా దీనికి మనకు ఇన్సెక్ట్ని చంపే విధంగా ఈజీగా హ్యాండ్ తోటి మనం చంపేయగలుగుతాం. ఈ విధంగా ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా సేఫ్టీగా యూజ్ చేయాలి. అంతేకాకుండా చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. అంతేకాకుండా ఇది చాలా వరకు మనం చూసుకుంటే ఇది సన్షైన్ లాంటి అంటే ఇది ఎండలో ఎక్కువసేపు ఉంచకూడదు. ఉంచితే కానీ ఏం కాదు కానీ అయితే దీన్ని వాడే విధానం 1 ఇయర్ వరకు గ్యారంటీ ఉంటుంది. అయితే దీని గురించి చెప్పాలంటే దీనికి అనుకున్నది వచ్చేసి శావో హైషిష్ అనే తైవాన్ అనే వ్యక్తి 1996లో తైవాన్కి చెందిన వ్యక్తి దీన్ని గురించి పేటెంట్ తీసుకున్నాడు. దీన్ని అప్పుడు మామూలుగా తయారు చేశాడు ఈ స్వెటరు ఈ మస్కిటోని అంటే మస్కిటో బ్యాట్ని. ఈ మస్కిటో బ్యాట్ వల్ల ఫ్యూచర్లో ఏంటిదంటే మనకు హెల్మెట్ లాగా మనకు ఎలాగైతే హెడ్ వరకు ప్రొటెక్ట్ చేసే క్లాత్స్ ఉంటాయిగా, మనకు దోమలు కుట్టకుండా ఉండడానికి మన తల నుంచి కాళ్ళ వరకు ఫ్యూచర్లో వీటిని ఈ మస్కిటో బ్యాట్ యొక్క ప్రాసెస్ని ఆధారం చేసుకొని ఈ సూట్ తయారు చేయడం జరుగుతుంది, ప్యాంట్ తయారు చేయడం జరుగుతుంది. ఇంకా హెడ్ని కవర్ చేసేందుకు సపరేట్గా హెడ్కి సంబంధించిన క్లాత్ కూడా అంటే బట్ట కూడా దాన్ని డిజైన్ చేసి జాకెట్ అనేది తయారవుతుంది. దాంతో దోమలు మనల్ని కుట్టకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేసే పరికరం ఫ్యూచర్లో ఈ ఇన్నోవేషన్ రావచ్చు. ఈ విధంగా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మస్కిటోలలో మనకు ఎక్కువగా దోమలు, బొద్దింకలు, ఇంకా చిన్న చిన్న ఇన్సెక్ట్ కీటకాలు మన సరౌండింగ్స్ వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా బయట నైట్ డ్యూటీలు చేసే వారికి ఇది చాలా అవసరం అవుతుంది. సో వర్షాకాలం టైంలో మస్కిటోస్ని చంపడానికి ఎక్కువగా మనం ఈ ఎలక్ట్రిక్ ఈ మస్కిటో బ్యాట్ వాడతాం. ఫ్యూచర్లో దీని అడ్వాన్స్గా మనకు సూట్ లాగా ప్యాంటు లాగా మన బాడీ హెడ్ నుంచి లెగ్స్ వరకు కవరప్ అయ్యే మనిషికి ఎలక్ట్రిక్ అంటే ఎలాంటి షాక్ కొట్టకుండా ఒక మనకు సేఫ్టీగా ఎలక్ట్రిక్ షాక్ ప్రొటెక్టర్గా డిజైన్ చేస్తారు. ఇది రావడానికి చాలా నానో టెక్నాలజీ అనే ప్రాసెస్ ద్వారా ఈ సూటు, ఈ లెగ్స్ ప్యాంటు, ఈ మొత్తం దీని హెడ్ నుంచి లెగ్స్ వరకు షూస్ కూడా డిజైన్ చేస్తారు. ఇది రావడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. అంతవరకు ఈ టెక్నాలజీ మనకు తెలుసు. ISO 901 2008 వరకు మనకు ఈ మోడల్ అనేది మనకు అవైలబుల్ ఉంది. ఇది తర్వాతలో మనిషికి ఒక సూట్ లాగా, జాకెట్ లాగా, ఒక ప్యాంట్ లాగా, హెడ్కి కవరప్ చేసుకునేందుకు ఒక క్యాప్ లాగా ఈ మస్కిటో కిల్లింగ్ డివైస్ అనేది నానో టెక్నాలజీ ప్రాసెస్ తోటి మస్కిటో అవాయిడింగ్ అనేది ఎలక్ట్రిక్ షాక్ లేకుండా మనిషిని అది షాక్ కొట్టకుండా ఉండడానికి కావాల్సిన ప్రక్రియలు యూజ్ చేసుకొని దోమలు మనిషి లోపలికి ఎంట్రీ అయినప్పుడే చంపే విధంగా
నానో టెక్నాలజీ ప్రాసెస్తో ఎలక్ట్రిక్ మస్కిటో కిల్లింగ్ సూటు అంటే జాకెట్ కానీ రావచ్చు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.